పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు అనాయితీగా పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక 2004లో బీజేపీకి ఎన్డీఏలో భాగస్వామ్యం వహిస్తూ మోడీని కీర్తిస్తున్నటువంటి వ్యక్తి గోద్రా అల్లర్ల తర్వాత జరిగినటువంటి ఆ యొక్క నరమేధాలకి ఈయన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, మైనారిటీ సోదరులు వీళ్ళందరూ కూడా తను ఎక్కడ వ్యతిరేకిస్తారో, ఎక్కడ తెలుగుదేశాన్ని కాదని కాలదలుతానే భయంతో వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి, లేదా మేము బీజేపీ నుంచి విడిపోతాం అన్న మనిషి 24 గంటల్లో వాళ్ళకి అల్టిమేట్ ఇచ్చిన మనిషి మళ్ళీ తప్పించుకుని మరిచిపోయి వాళ్ళతో పాటు సజావుగా ప్రయాణం కొనసాగించారు. ఆ తర్వాత అన్నాడు ఆయన బీజేపీ తోటి మేము పొత్తు పెట్టుకుని తప్పు చేశాము కాబట్టి ఈ తప్పిదం చారిత్రాత్మక తప్పిదం, ఇక బీజేపీ తోటి మేము జత కట్టమని ఆ రోజున చెప్పి ఆ తర్వాత మహాకూటమి ఏర్పరచుకుని ఆ మహా ఓటమి చవి చూసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా వెళ్లే ధైర్యం లేక ఈ ఆఖరి పోరాటంలో ఆయన బీజేపీ తోటి ఎవరైతే మతతత్వ పార్టీ అన్నాడు 2004లో ఎవరైతే గనక ఈ యొక్క అల్లర్లకు కారణం అని అన్నాడో, ఈ మత ఘర్షణలకు కారణం అన్నాడో అలాంటి వ్యక్తితోటి జతకట్టమంటే ఏమిటి? ఇది అనైతికం కాదా? ఇది అన్యాయం కాదా? నీ అధికార దాహం కాదా? అధికారాన్ని ఏమేమి చేజిక్కించుకోవాలన్న తాపత్రయం కాదా? కాబట్టి అలాంటి వ్యక్తికి మీరు ఎదురు గుణఫలం చెప్పాలి. అలాంటి వ్యక్తుల నిలదీసి అడిగితే అంటాడు దేశ ప్రయోజనాల కోసం నేను బీజేపీతో మోడీతో పొత్తు పెట్టుకున్నానని. మరి అలా అన్నవాడు నిన్న మొన్న సీట్ల సర్దుబాటులో తన వ్యక్తుల మధ్య వ్యతిరేకత వచ్చేసరికి తెలుగు తమ్ముళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చేసరికి మళ్ళీ పొత్తు లేదు అన్నాడు. నిజంగా దేశ ప్రయోజనం కోసం కనుక ప్రయత్నించే వ్యక్తి అయితే సీట్ల సర్దుబాటులో అంతా కోపావేశాలు అంతా రావాలా అంటే ఇది కేవలం ఆయన పార్టీ ప్రయోజనాలు అధికారం చేజిక్కించుకోవడం కోసమే తప్ప ఇది ఖచ్చితంగా దేశ ప్రయోజనాలు కాదని సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇలాంటి వీళ్ళ మధ్య కార్పొరేట్ వ్యవహారం అయిపోయింది. బీజేపీ ఆయన పెద్దలకే కొమ్ము కాస్తాడు. ఎవరైతే బీజేపీ పార్టీలో పెద్దలు ఉన్నారో, ఎవరైతే కనుక స్టేట్స్ మెన్ లాంటి వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో మీరు చూడండి. మోడీ నాది మోడల్ అన్నాడు, అది కార్పొరేట్ మోడల్. అలాంటి మోడీ మీరు ఎక్కడైనా సరే హోర్డింగ్లు బిల్ బోర్డ్స్ చూస్తే కేవలం ఆయన బొమ్మ మాత్రమే ఉంటుంది, కమలం బొమ్మ ఉంటుంది. బీజేపీకి ఓటు వేయండి అంటాడు తప్ప ఎక్కడ కూడా పెద్దల బొమ్మ లేకపోవడం అన్నది ఇది నిరంకుశత్వం కాదా? పార్టీని తన హస్తగతం చేసుకోవడం కాదా? తన ఇమేజ్ని పెంచుకోవడం కోసంగా బీజేపీలో పెద్దవాళ్ళు కాల్దడం కాదా? అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్న మోడీ మన భారత ప్రధాని అయితే ఏ రకంగా ఉంటుందో ఊహించుకోండి. ముస్లిం మైనారిటీ సోదరులు ఇక్కడ బతికి బట్ట కట్టలేని పరిస్థితి. అలాంటి మతతత్వ పార్టీ మన వ్యక్తి ఈ రోజున తెలుగుదేశంతో ఇక్కడ పొత్తు పెట్టుకుని ఆ రకంగా పబ్బం గడుపుకోవాలని వీళ్ళు ప్రధాన అవ్వాలని ఆయన ప్రయత్నిస్తుంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారంటలో ఎలాంటి సందేహం లేదు. విభజన అనివార్యమై తప్పనిసరి పరిస్థితుల్లో మేమంతా కూడాను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఆ యొక్క మినిస్టర్స్ తోటి మేము సుదీర్ఘంగా చర్చలు జరిపి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి చేయాలన్న ప్రయత్నంలో ఈ యొక్క రాష్ట్రానికి నవ్యాంధ్రప్రదేశ్, నూతనాంధ్రప్రదేశ్కి మేము ఒక ప్రత్యేకమైన స్టేటస్ తీసుకొచ్చాం, స్పెషల్ స్టేట్ స్టేటస్. ఈ ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉన్నటువంటి ఈ రాష్ట్రం ట్యాక్స్ హాలిడే ఇచ్చారంటే కనుక ఎన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, ఎంతమంది ఈ యొక్క ప్రోత్సాహకాలతోటి, ఈ యొక్క ట్యాక్స్ వాళ్ళు లేకపోవడంతో, ఈ యొక్క రాయితీలతోటి వస్తారు. ఆ రకంగా ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇండస్ట్రియల్ గా, పారిశ్రామికంగా డెవలప్ అయితే, అభివృద్ధి చెందితే ఎంతమంది యువశక్తికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది హాయిగా ఆర్థికంగా పరిపుష్టిత ఏర్పరచుకుంటారంటలో సందేహం లేదు. ఎంతో మంది విద్యార్థులు అన్ని రకాలుగా మేధస్సు ఉండి వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు లేనటువంటి ఈ పరిస్థితుల్లో మనకి ఐఐటీలు, ఐఐఎంలు, IIITలు, ఇలాగే కోస్టల్ కారిడార్, పెట్రో కారిడార్ ఇవన్నీ కూడా ఈ రోజున మన రాష్ట్రానికి రాబోతున్నాయంటే గనక అది కాంగ్రెస్ ఇచ్చేటువంటి వరాలే. ఇది మామూలుగా నిధులు కాంగ్రెస్ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్తుంది. ఆ రకంగా ఇవ్వడమే కాదు, నిర్మించేది కూడాను, అద్భుతమైన రాష్ట్రంగా నిర్మించేది కూడాను కాంగ్రెసే.
వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ కూడాను ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి వారి మౌలిక సదుపాయాలు కానివ్వండి, వాళ్ళు ఎన్ని రకాలుగానే వైద్య విద్య విజ్ఞాన సంస్థలు పెట్టి ఆ రకంగా అవి అభివృద్ధి చెందడానికి అవి వాటిని ఎక్కించి ఉద్యోగాల కోసంగా ఉపాధి కోసంగా వలసలు ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క జిల్లా కేంద్రాల్లోనే వాళ్ళు అన్ని రకాలుగా ఉండే దిశగా ఈ రోజున కాంగ్రెస్ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ యొక్క వరమే. అన్నిటికీ మించి 60 సంవత్సరాల కళ పోలవరం, అది వరంగా ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చింది. ఇది ఆషామాషి విషయం కాదు. అదే 60 ఏళ్ల బట్టి అవ్వనిది ఈ యొక్క విభజన తర్వాత ప్రత్యేకించి మన మీద గౌరవంతో మనం తెచ్చుకున్నటువంటి పోలవరం ఈ రోజున దేశంలోనే బహుళార్థక సాధక ప్రాజెక్ట్. ఇది 2 నదులు అనుసంధానం అవుతుంది, గోదావరి కృష్ణ. ఆ నదుల అనుసంధానం మూలంగా ఈ విశాఖ జిల్లా వరకు కూడా నీరు వస్తుంది. ఆ నీటి మూలంగా తాగునీరు సాగునీరు సమస్య కాకుండా పరిశ్రమకు సంబంధించినటువంటి నీరు కూడా ఈ రోజున విశాఖ జిల్లా దాకా వస్తుంది. పోలవరానికి 90% ఖర్చు పెట్టడం కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని అందించే బాధ్యత కూడా ఈ రోజున కాంగ్రెస్ తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రోజున ప్రజాపాలనకి మనకి ఒక వరంగా ఉంది. అలాంటి కాంగ్రెస్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఏం చేస్తుంది భవిష్యత్తులో తెలియజేయడం కోసం ఈ రోజు ముందుకు వచ్చాను. కాంగ్రెస్ ఏం చేసింది, మిగతా పార్టీ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ విశాఖ వెస్ట్ సంబంధించి ఇక్కడ శ్రీమతి పేడాడ రమణమ్మ కుమారి గారు ఈ రోజున అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ఉన్నారు. వారు ఎప్పటి నుంచో కూడా నా సోదరి మాకు ప్రజారాజ్యం పార్టీ తరఫున ఉంటూ ఎంతమంది ఎన్ని వలసలకు వెళ్ళినా ఎంతమంది వేరే పార్టీకి ఆకర్షణలో ఉన్నా సరే కాదు, కాంగ్రెస్ చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి తోటి నేను ఉంటానంటూ ఆ సోదరి చెప్పిన మాటలు మీ యొక్క చిత్తశుద్ధి, మీ నిజాయితీ మిమ్మల్ని గెలిపిస్తుంది. మీరు ప్రజల పక్కన ఉండండి, ప్రజలతో ఉండండి, వాళ్ళ సమస్యకు పరిష్కారం తీసుకొని మీ వంతు కృషి చేయండి. రమణ కుమార్ గారు ఖచ్చితంగా ఈ యొక్క విశాఖ వెస్ట్ మీకు ఆశీస్సులు ఇస్తుంది, మిమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ విశాఖ జిల్లాలో ఈ విశాఖ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి సుబ్రహ్మరెడ్డి గారు ఉండేవారు. ఆయన తన యొక్క సపోర్ట్ తోటి మంచి మిత్రుడు సత్య గారు, పోలిశెట్టి సత్య గారు ఈ రోజున ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకి పూర్తి మద్దతు నా మనిషిగా ఉంది. మీకు కావాల్సింది మీ ఆశీస్సులు కావాలి, మీరు నిలబెట్టండి. మీరు ఒకప్పుడు ఎంపీగా ఇక్కడ ఎన్నిక ఉన్నటువంటి పురంధేశ్వరి గారు ఈ రోజున ఇక్కడున్న సమస్యలు ఇంకా జటిలమయ్యేలా చేశారు తప్ప ఆ సమస్యకి పరిష్కారం నోచుకు తీసుగా ఏ ప్రయత్నం చేయలేదు. ఇక్కడ కాలుష్యం గురించి కానీ, ఇక్కడ కార్మికుల సమస్య గురించి కానీ, ఇక్కడ కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఆవిడ చేసిన ప్రయత్నం కేవలం శూన్యం. అలాంటి వ్యక్తి ఈ రోజున కాంగ్రెస్ ఇంత చేసి కాంగ్రెస్ ఆవిడకి ఎంపీ ఇచ్చి వచ్చినటువంటి మొట్టమొదటి నుంచి కూడాను 10 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చి అంత గౌరవం ఇచ్చి చివరి రోజు వరకు కూడాను ఆవిడకి అంత గౌరవ మర్యాదలు ఇస్తే ప్రజలు వాడికి పట్టం కడితే ఇవన్నీ కాదనుకుని కాలదన్ని తన స్వార్థము, తన భవిష్యత్తు, తన యొక్క అధికారం అంటూ బీజేపీకి వెళ్ళిపోవడం ఉన్నది. ఇది నిజంగా మీకు చేసిన అన్యాయం కాదా? ఇక్కడ ప్రజలు చేసిన అన్యాయం కాదా? కాంగ్రెస్ ఏదైతే కనుక ఆవిడకు ఉన్నత స్థానం ఇచ్చిందో అలాంటి కాంగ్రెస్ తొంగులో తొక్కి పాలు తాగి రొమ్ము గుద్దే చందం కాదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతాను. కాబట్టి మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు గుణపడి చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ ని లేకుండా చేద్దామని ఆవిడ చేసిన ప్రయత్నానికి కాంగ్రెస్ పరిగినటువంటి సత్య గారిని మీరు గెలిపించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, ప్రాధాయపడుతున్నాను. కాబట్టి కొన్ని సమస్యలు నాకు తెలుసు, నాకంటే కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి మరీ తెలుసు. సో పేడాడ రమణ కుమార్ గారిని, సత్య గారిని పార్లమెంట్ అసెంబ్లీకి పంపించే బాధ్యత మీకు అప్పగిస్తాను. మీరు చేస్తూ మీ అభిమానాన్ని నాపై వారి విజయం ద్వారా చూపించవలసిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై విశాఖ.